హాయ్ 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 హాయ్. హలో 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 ఏమయ్యా వెనకాల స్టెప్స్ ఉన్నాయి కదా హ్యాపీగా వెనక్కి రావచ్చు కదా. లైఫ్ లో రిస్క్ ఉండాలి సార్. మీ రిస్క్ సరే నా లైఫ్ రిస్క్ లో పడుద్ది. కాన్ఫిడెన్స్ సార్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్సా? కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి నన్ను బొక్కలో చూస్తారు. నీ సార్ తిట్టకండి సార్. ఇవాళ వరల్డ్ బెస్ట్ డే. వరల్డ్ అదే ఇవాళ నా బర్త్డే. ఓ అందుకే మీ మామూలు యాత్రని ఒక విహారయాత్రగా మారుదాం అనుకుంటున్నాను. జనరల్ గా బర్త్డే చాక్లెట్లు ఇస్తారు, కానీ నేను వీళ్ళందరికీ టికెట్లు ఇస్తాను ఫ్రీగా. మరి అందరూ టికెట్లు తీసుకున్నారు. అయినా పర్లేదు సార్, డబ్బులు నేను ఇస్తాను. ఓ టికెట్ ఇవ్వండి డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి డబ్బులు తీసుకోండి. ఓకే అందరు టికెట్లు తీసుకున్నా. సూపర్. ఏమయ్యా మీ అందరికీ విశ్వాసం ఉందా? ముద్దుల తమ్ముడు దానకర్ణుడు మీ అందరి దగ్గర టికెట్లు తీసుకుని డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారా? తమ్ముడు నీ పేరేంటి? తిరుపతి సార్. తిరుపతి. తిరుపతికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. ఆపండి సార్, ఎప్పుడు ఇదే ట్యూనా? ఓ నీ దగ్గర ట్యూన్ కూడా ఉందా? యా, ఓన్ కంపోజింగ్. ఓ తిరుపతి పండి తిరుపతి తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ 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 తిరుపతి హ్యాపీ బర్త్డే. అమ్మ మూడొచ్చాడు. రేయ్ అందరినీ చెక్ చేయండి రా. ఏ టికెట్ 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 ఎక్కడ రా? మా అందరి టికెట్లు సార్ తీసుకున్నాడు సార్. సారా? ఎవర్రా సారు? ఇదిగో సార్ ఈ కనిపించే దేవుడు. బస్సులో దేవుడు ఉన్నాడా? అవును సార్. ఏంటి బాబు వీళ్ళందరి టికెట్ నువ్వు తీసుకున్నావా? అవును సార్, బస్సులో అన్ని టికెట్లు నేనే తీసుకున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవాళ నా బర్త్డే, అందుకే బస్సులో సోలోగా జాలీగా వెళ్దాం అనుకున్నాను. కానీ కాకుల్లాగా ఈ క్రౌడ్ అంతా ఎక్కేశారు సార్. సార్ టికెట్లున్న నాకు సీట్ లేదు, టికెట్ లేని వీళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు. ఏంటి సార్ ఇది? అంటే వీళ్ళ దగ్గర టికెట్ లేదన్నమాట. నాకే సంబంధం లేదు సార్. సార్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు సార్? 500 ఫైన్ వేస్తాం. కట్టకపోతే 6 నెలలు జైల్లో పెడతాం. 6 నెలలు కాదు 1 ఇయర్ సార్. తమ్మి 1 ఇయర్ జైల్లో పెడతాం. ఓ 1 ఇయర్ జైలా? కూర్చోండి 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 కూర్చోండి. 4 రూపీస్ 40 4 రూపీస్ 40. టికెటా జైలా? ఆ డబ్బులే ఇదిగో తీసుకో. అమ్మా 550 550 550. బాబు 660 660 660. బాబు కండక్టరా నీకు ఫ్రీ కూర్చో. 660 660 660. బాబు 550 550 550. తీసుకోండి 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 తీసుకోండి. త్వరపడండి, లేట్ చేస్తే 6 నెలల జైలు శిక్ష. నాకు టికెట్ ఇవ్వండి. మీరే ఒక టికెట్, మీకు టికెట్ ఎందుకు? మీకు ఫ్రీ. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. హలో ఏంది? ఏం లేదు సార్, మా ఏరియాలో చిన్న ఫంక్షన్, అందుకే కలెక్షన్. కలెక్షనా? యా. ఏందో నాకు అర్థమైతలేదు. రేయ్ మీ అందరి దగ్గర టికెట్లు ఉన్నారా? జాగ్రత్తగా పెట్టుకో. బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని వీడిని ఒక్కనే చూశాను. ఆ ఏరియా అంతా పోస్టర్ వేసాను రా. నర్సింగ్ అన్న తమ్మి ఇదిగో నీ వాట. ఏంటమ్మి ఇంత రిస్క్ తీసుకొని పని చేస్తే 200? ఈసారి సర్దుకుపో అన్న, నెక్స్ట్ వీక్ పెద్ద రేంజ్. పెద్ద రేంజ్ అంటే ట్రైనా? ఫ్లైట్. ఫ్లైట్ నెక్స్ట్ వీక్ రాణి పెద్ద మనిషి అవుతుంది కదా, అప్పుడు నీకు సూపర్ పార్టీ ఇస్తానే. రాణి అంటే నీ కూతురే. ఈ స్పాట్ బాగుందా? ఏంట్రా పోస్టర్? మన పుష్పిరా. దీనికి ఇంకా పెద్ద ప్లాన్ వేయాలి. దీనికి అసలు కటౌట్లు వేయాలి. కటౌట్లు. అవునరా గ్రహాలు పెట్టేసా. సూపర్ రా. ఈ కాలంలో ఏకంగా వాల్ పోస్టర్లే వేసేస్తున్నారు. రే తిరుపతి, నువ్వు ఎందుకు పుట్టలేదురా? ఓలే 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 ఓలే. ఏం లేదే, ఇంట్లో నుంచే స్మెల్. బ్యాడ్ స్మెల్తో పాటు గుడ్ స్మెల్ కూడా వస్తుందేంటి? మా నాన్న చచ్చిపోయాడు, మా బాబు చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా బాబు చచ్చిపోయిన మంచి రోజు. ఇదేంటిది? వీడు చచ్చిపోయి నన్ను చంపేశాడు. నా కన్న తల్లి ఎవరో చెప్పకుండానే చచ్చిపోయాడు. అయ్యయ్యో, చచ్చి కూడా నా మీద కక్ష సాధిస్తున్నావా నాన్న? ఈ కామాంధుడి ఫోటోకి నమస్కరిస్తుందంటే ఈ స్త్రీమూర్తి తప్పకుండా నా మాతృమూర్తి అయి ఉంటుంది. అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వెవరివో, ఎక్కడున్నావో నాకు తెలియనివ్వకుండా దాచేసి నానా కష్టాలు పెట్టాడమ్మా ఈ దుర్మార్గపు నాన్న. కన్న తండ్రిని అలా తిట్టకూడదు బాబు.
ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల ఇల్లొదిలి వెళ్ళిపోయాను. ఇన్నాళ్ళు సంఘసేవ చేసుకుంటూ దేశాటం చేశాను. నువ్వు గుర్తుకొచ్చి ఒక్కసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. సంఘసేవ అమ్మా? అవును. అంటే మదర్ తెరీసా టైపా? ఆవిడ మహానుభావురాలు. నేనేదో ఉడతా భక్తిగా నా స్టైల్లో సేవ చేశాను. నా సేవకి ప్రభుత్వం మెచ్చి నాకు అవార్డు కూడా ఇచ్చింది. ఏ అవార్డు అమ్మా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఇదిగో బాబు. ఇదే అవార్డు అమ్మా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా? 10,000 దొడ్లు కడిగి రికార్డు సృష్టించిన నా పేరు గిన్నెస్ బుక్ లో కూడా ఎక్కింది. అంటే దొడ్లు గడిగేది నా కన్న తల్లే? నో 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 మై సన్. ఎవర్రా మరి బైసాన్? ఆవిడ నీ కన్న తల్లి కాదు, మరి పెంచిన తల్లి. పిన్ని వరస. నెంబర్ 97. 97. ఆఖరికి దీన్ని కూడా వదలలేదురా? అలా అసహించుకోకు బాబు. నీ చిన్నప్పుడు నేను దొడ్లు కడగటానికి వెళ్తుంటే నా కొంగు పట్టుకుని తప్పటడుగులేస్తూ నా వెనకాలే వచ్చేవాడివి. నేను కూడా దొడ్లు కడుగుతానని మారం చేసి నీ బుజ్జి బుజ్జి చేతులతో ఓ బుల్లి చీపిరి పట్టుకుని దొడ్లు ముచ్చటగా కడిగేవాడివి. అంటే నా చేతులతో దొడ్లు కూడా కడిగించావా అమ్మా? అంతేకాదు మై సన్, దొడ్లు కడిగిన ఆ చేతులతోనే నీకు గోరు ముద్దలు కూడా తినిపించింది. ఆగు మై సన్, ఆ త్యాగమూర్తిని అలా అనొద్దు. త్యాగమూర్తి? అవును బాబు. నేను ఒకసారి కాంతారావు గారింట్లో దొడ్లు గడగటానికి వెళ్తుంటే నేను వస్తానని మారం చేసి నా వెనకాలే వచ్చావు. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి బాబు. అక్కడ కాలు జారి ట్యాంక్ లో పట్టావు. వాటర్ ట్యాంకులో కాదు, సెప్టిక్ ట్యాంక్. తన ప్రాణాలకు తెగించి ట్యాంకులో దూకి నిన్ను రక్షించింది. నిన్ను బయటికి తీసేసరికి నువ్వు స్పృహలో లేవు. నీ కడుపంతా ఉబ్బిపోయి. అవును, నువ్వు మింగిందంతా కక్కిచ్చింది నేనే బాబు. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। ఒరే ఊర పొంది నా తండ్రి, మొన్న అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు, ఇవాళ కడుక్కునే దాన్ని తీసుకొచ్చి నా పిన్ అన్నావు. నిన్ను ఇలాగే బతకనిస్తే నువ్వు దేనివైనా తీసుకొస్తారా? చెప్తున్నారు. ఎవర్రా కొత్త మొక్కల్లాగా ఉన్నారా? మన పోలీసులు వచ్చారు చూడండి, అంత పోలీసు మీద వచ్చేస్తున్నారు. అయ్యో కొత్త వాళ్ళు నా కోసం వచ్చుంటారా బాబు? నేనేం చెప్పరా? ఏంటండి మా ఊరు వచ్చారు? బాబు నీడంటే ఎవడా ఇక్కడ? ఎందుకండి? మా ఊరు రావు గారు భార్యకి ఫోన్ చేసి నువ్వు రంపలాగా ఉన్నావు. రాజమండ్రి రంభ థియేటర్కి వచ్చామన్నాడా? అవును. అది ఇక్కడే ఉండాలండి ఇప్పుడు దాకానే. ఓ పని చేయండి, పోలీసులు ఇవ్వండి చెప్తాను. ఇప్పుడు నక్క కోత ఎక్కడైనా పడితే అక్కడ ఆడున్నట్టు లెక్క. హలో, నేను బాపడీని మాట్లాడుతున్నానండి. ఏమన్నా బతికే ఉన్నాడా? కొన ఊపిరితో ఉన్నాడు, వెళ్ళి చూసుకో. మిగతా ఉప్పు నేను తీసేస్తాను, మీరు అలానే. ఏమైందండి బాపిరెడ్డి గారు? ఒరే, ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు, కానీ మొత్తం ఓపికంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. ఎవడై ఉంటాడండి? చీకట్లో కనపడలేదు. మీకు మాత్రం దెబ్బలు బాగా కనపడుతున్నాయండి బాబు. ఇంటికి వెళ్ళి ఒక 6 రోజులు రెస్ట్ తీసుకోండి. వద్దురా, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే తొంగండి మరి. చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బాగున్నాడుగా అని గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? yes, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో 2 రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను 2వ టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను 2వ టైప్. మనుషులో 2 రకాలు, ఆడ మగ. ఇది 3వ టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి.
వర్క్ దానంతట అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది, చాలా లోతులు ఉంది సార్. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. తింగరాదు సార్. సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్ యూఆర్ టాకింగ్ నాన్ సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చొని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడికి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాయి ఏలే సార్. ఎరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. థ్యాంక్ యూ సార్. లెట్ us hit the small screen. come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. And one thing సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. సార్ ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? టేక్ వాటర్. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్. మూసేయాలి మరి. మందా వాళ్ళదా ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఎతబా. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఛానల్కే కాదు, జనాలకు కూడా. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఈరోజు midnight 12 to 2 ఒక కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. దాని పేరు నిశ్శబ్ద యుద్ధం. నిశ్శబ్ద యుద్ధం? ఎస్, ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే. అదే సార్. ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తో పని లేదు. మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకటి చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. రైట్ సార్? మనిషి చూడటానికి బొఫన్లో ఉన్న షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే. షార్పా కాదు, పద. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పెగ్గేరా. నాకు వద్దు బాబు. 1000 మంది నీకు కాదురా, నాకు. Hello. Hurry, your phone is deactivated. What? Yesterday only I paid the bill. Then make a call to customer care. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్. మా జాను సెలెక్షన్. దిస్ క్రెడిట్ గోస్ టు హర్. హే, కంగ్రాచులేట్ మీ. వై రే? నాకు సత్యంలో జాబ్ వచ్చింది. రియల్లీ? యా. డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. నమస్కారం, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని, అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచి తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జామ్జామ్ భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అంధేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975వ సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో. నమస్కారములు, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ లూస్, చెప్పేది పూర్తిగా అనుకుండా ఫోన్ కట్ చేసావా? లూజ్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను. ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను. జనవరి 1వ తారీఖు 1975వ సంవత్సరం అని. జనవరి 1వ తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరి కాదు, బేసి కాదు. మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్ January 1st, 1975. చెక్ ద డీటెయిల్స్ అండ్ యాక్టివేట్ మై ఫోన్ ఇమ్మీడియట్లీ. క్షమించండి, సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బా బండబూతులు ఇచ్చానంటే ఫోన్లోనే చచ్చిపోతావు. నీ అబ్బా చిచి, బూతులు రావట్లేదేంటి? మా అబ్బన్నటాలు బూతులు నడపకుండా పెంచాడు. ఛీ, నీకు అసలు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్నపద మీద వర్షం కురిసినట్టు మాట్లాడతావా? నీ అంతు చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వెయ్యండి సార్.
వేసుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గులేదా? వేస్తాను. నిన్ను నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా. దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా. నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు మా కాల్ సెంటర్కి ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి. 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. What happened, Mr. Hari? I don't like this. Consult a doctor. డోంట్ వరీ హరి, నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఈవినింగ్ 6 o'clock ఫోన్ చేస్తాను. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే, కూల్ మ్యాన్.